నేటి కార్యక్రమానికి కేంద్ర బిందువులైనటువంటి పాఠశాల బాలబాలికలు మరియు ప్రధానోపాధ్యాయులు మరి పాఠశాల ఉపాధ్యాయుని బృందము, అమ్మ ఆదర్శ కమిటీ పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గారు, గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, నూతనంగా ఎన్నుకోబడినటువంటి వార్డు మెంబర్లు, మాజీ వార్డు మెంబర్లు, మహిళా సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తాను. అమ్మాయిలు ఇక విద్యార్థులకు తెలియజేయండి ఏమనగా, నేను మద్దూరు గ్రామం నుండి మన పాఠశాల ఉపాధ్యాయులు ఒక గొప్ప కార్యక్రమాన్ని, ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమాన్ని విద్యతో పాటు మరియు కళలో కూడా అవసరమని వారు గొప్ప కార్యాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి అభినందిస్తూ ఉన్నాను. విద్యార్థులు ఇది మీ కార్యం కాబట్టి మాట్లాడితే కార్యక్రమము జయప్రదంగా ఈ రకంగా మాట్లాడితే, అమ్మాయిలు దయచేసి ఒక 5 నిమిషాలు మీరు మాట్లాడకుండా ఉంటే నేను మాట్లాడతాను, మీరు మాట్లాడితే నేనేం మాట్లాడను. ఏ బాబు, మా స్కూల్లో అయితే మీకు ఇప్పుడు తెలుస్తుంది, మీకు ఒకవేళ దయచేసి ఒకసారి మీరు మాట్లాడితే నేను మాట్లాడను. దయచేసి అబ్బాయిలు, మీరు తల్లులైనటువంటి వారు మీ పిల్లల యొక్క ప్రోగ్రామ్ చూడడానికి వచ్చిండ్రా, లేకపోతే ఏదైనా బయలాటని మాట్లాడడానికి వచ్చిండ్రా? మీరు వినగలిగితేనంటే మాట్లాడతా, లేకపోతే నేను ఈ స్టేజ్ దిగి నేను మీతో పాటు కూర్చోవాల్సి వస్తుంది. తీసుకోండి సార్, తీసుకోండి. మీరు మాట్లాడితే నేను మాట్లాడను. నేను మాట్లాడాలంటే ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మీరు మాట్లాడకుండా ఉండాలి. సార్ నాకు ఆర్గ్యం సార్, ఆర్గ్యం ప్రధానోపాధ్యాయులు వారు దయచేసి ఒకసారి వాళ్ళని మాట్లాడలేకుంటే మాట్లాడలేము, లేకపోతే వద్దు. మీ శ్రమంతా వేస్ట్ అయిపోతుంది. ఎవరు మాట్లాడద్దు. ఇక్కడ వచ్చిన అతిథులు మాట్లాడడానికి వీలైతే లేదు, కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి. ఇక్కడ జరిగేది మీ పిల్లల ప్రోగ్రామే. అక్కడ వరండాలు ఉన్న వాళ్ళు చాలా వాళ్ళు చేస్తున్నారు, ఇక్కడ చేసేది ఏమి ఇంపేయట్లేదు. సైలెంట్గా ఉండండి. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మం అమృతంగమయ. ఓం శాంతి శాంతి. అంధకారంలో ఉన్నటువంటి, చీకటిలో ఉన్నటువంటి బాలబాలికలు జీవితాలు మరి విద్య అనేటటువంటి వెలుగులో జ్యోతిర్మయమైనటువంటి భగవంతుడు వెలిగించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు ఈ పాఠశాలను చూస్తూ ఉంటే ప్రైవేటు పాఠశాలలాగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు నిర్వహించడము చూసి నాకు చాలా సంతోషం అనిపించింది.
వారు ఆయా సందర్భాల లోపల నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలను నేను వాట్సాప్లో చూస్తూ ఉన్నాను. మా గ్రామ పాఠశాల ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రైవేట్ పాఠశాలల కంటే చాలా మెరుగ్గా జరుగుతుందని వారు కృషి ఎనలేదని నేను ఈరోజు ఈ కార్యక్రమానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం చూస్తే ప్రైవేట్ పాఠశాలలో ఇటువంటివి కూడా ఉండకూడదు. యాన్యువల్ డే క్రీడా పోటీలు నిర్వహించడము, ఆ క్రీడా పోటీల్లో గెలిచిన వారికి సన్మానం అనేది బహుమతులు ఇవ్వడము, తర్వాత వారి యొక్క విద్యాభివృద్ధి గురించి చెప్పడము జరుగుతూ ఉండేది. మరి ఈరోజు చూస్తే విద్యతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లల్లో దాగి ఉన్నటువంటి పిల్లలలో నిబిడీకృతమైనటువంటి ఆ యొక్క దాగి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి నైపుణ్యాలను వెలికి తీయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ప్రియమైన విద్యార్థులారా మీరు చాలా మట్టుకు చదువులో చాలా బాగా ఉన్నారు, క్రీడల్లో బాగా ఉన్నారు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా బాగా ఉన్నారు. కానీ మీ అందరు చూస్తారంటే బూడిదలో వేసినటువంటి పన్నీళ్ళ వల్ల ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు చాలా చక్కగా చేశారు. ఇంతకుముందు మీ కార్యక్రమాలు చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. వారి కార్యక్రమాలు చూడడానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఒక విషయాన్ని గమనించాలి. తల్లిదండ్రులు అనేటటువంటి వారు పిల్లల యొక్క క్రీడా నైపుణ్యాలను, సాంస్కృతిక కార్యక్రమాలను, వారు శ్రమిస్తున్నటువంటి ఉపాధ్యాయులు శ్రమించి నేర్పినటువంటి కార్యక్రమాలను చూసి సంతోషించాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మాట్లాడడానికి వచ్చినాము. ఏం చేయడానికి వచ్చినాము? మాట్లాడడానికి వచ్చినాము. ఇక్కడ మాటల కార్యక్రమం ఉంది కాబట్టి మాట్లాడడానికి వచ్చినాము, వినడానికి రాలేదు. అయితే ఒక విషయం వినండి, మీరు పిల్లలు ఈ నేటి బాలలే రేపటి పౌరులు కనుక మీ పిల్లల యొక్క విద్యాభివృద్ధిలో కనుక మీరు ఈ విధమైనటువంటి ఇళ్లలో ఈ విధమైనటువంటి శ్రద్ధ ఎటువంటిగా చూపిస్తారంటే మన పిల్లలు రాబోయే తరంలో మరి గొప్పవారుగా గొప్ప గొప్ప ఉద్యోగులుగా గొప్ప స్థితిలో ఉండేటటువంటి అవకాశమే లేదు. ఇది బాగా గుర్తుంచుకోండి. కారణం ఏంటంటే ఒక ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు నేను ఏం నేర్చుకోవాలి, నేనేం వినాలనేటటువంటి విషయాన్ని గుర్తించి రావాలి. కానీ మీ సమయాన్ని పాడు చేసి మీ శక్తిని పాడు చేసి మీరు ఇక్కడ వచ్చి మాట్లాడుతుంటే వచ్చినటువంటి అతిథులు ఏం మాట్లాడతారు, మీ నుండి పిల్లలు ఏం నేర్చుకుంటారు అనేటటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. అయితే ముఖ్యంగా పిల్లలకు విద్యార్థులారా మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను. తల్లి తండ్రి గురువు వీరు భగవంతుని స్వరూపం. భగవంతుడు ముగ్గురు రూపంలో మీకు ప్రత్యక్షమవుతాడు. ఒకరు తల్లి, ఒకరు తండ్రి, ఒకరు గురువు. వీరి ముగ్గురు శిక్షణలో ఉన్నట్లయితే మొదటి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి, మూడవ గురువు ఉపాధ్యాయులు. కనుక వీరి నడకలో మీరు కనుక నడిచినట్లయితే మీ యొక్క జీవితము చాలా బాగా ఈ ముగ్గురు యొక్క శిక్షణలో ఈ ముగ్గురు యొక్క మరి వారిని ఆచరించినట్లయితే, వారి యొక్క నడవడిలో నడవనట్లయితే, వారి యొక్క శిక్షణలో నడవనట్లయితే అటువంటి వాళ్ళు దేశాభివృద్ధికి గొడ్డలు పెట్టినటువంటి వారు. కనుక విద్యార్థులకు నేను చెప్పేది ఏమంటే 7th క్లాస్ విద్యార్థులు ఉండొచ్చు, 10th క్లాస్ విద్యార్థులు బయట స్కూల్ వాళ్ళు ఉండొచ్చు, 8th క్లాస్ 9th క్లాస్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మీరు ఎంతవరకు ఆలోచన చేసిన కనుక నేను మీకు చెప్పడం లేదు. అయితే తల్లిదండ్రులు పిల్లలు చెడిపోవడానికి తల్లులు కారణం, పిల్లలు చెడిపోవడానికి తండ్రులు కారణం. అది ఎప్పుడైనా వినండి. మన విద్యార్థి, మన పాఠశాల, మన అమ్మ, మన ఇంట్లో ఉన్నటువంటి కుమార్తె కానీ కుమారుడు కానీ పాఠశాలకు వెళ్ళి వస్తున్నాడు, చదువుతూ ఉన్నాడు. ఈరోజు ఫోన్ అనేటటువంటి ఈ డివైస్ ఎటు తీసుకుపోతుందో దారి ప్రపంచాన్ని. వారినేమో చదువుకోమంటా ఉన్నాము, మనమేమో అరగంట ఫోన్ చూస్తూ ఉన్నాము. అమ్మలు కానీ తమ్ముళ్ళు కానీ
మనం ఏం చేస్తున్నామంటే ఫోన్ చూస్తూ ఉన్నాము, మన పిల్లల్ని చదువుకోమంటా ఉన్నాము. అప్పుడు మన పిల్లల యొక్క ధ్యాస ఎక్కడ అంటే మన అమ్మ మన నాయన దగ్గర ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఫోన్లో ఉంటుంది, కానీ చదువులు లేదు. కాబట్టి పిల్లలు చదవాలంటే తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, కఠినంగా ఉండాలి. పిల్లలు బాగుపడాలంటే తల్లిదండ్రులే చాలా కఠినంగా ఉండాలి. వాళ్ళు కఠినమైన శిక్ష వేసుకోవాలి. ఏ శిక్ష వేసుకోవాలి? వాడు 8వ తరగతికి వస్తూ ఉన్నాడు, అమ్మాయి 7వ తరగతికి వస్తూ ఉంది, 13 సంవత్సరాల వయసులో అడుగు పెడుతున్నారంటే వారికి ఒక జ్ఞానం వస్తుంది. అప్పుడు మన యొక్క అలవాట్లను ఏమైనా ఉంటే వాటిని మార్చుకోవాలి. అప్పుడే పిల్లలు ఒక మంచి మార్గంలో నడిచేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే పిల్లల్ని దండిస్తూ ఉన్నాము, మనము లేదు. కనుక ఈ లోపాన్ని సవరించుకోవాలి. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల యొక్క అభివృద్ధిని కోరాలనుకుంటే, పిల్లల యొక్క అభివృద్ధి జరగాలంటే ఈ ఫోన్ అనేటటువంటి వారి ముందర ఉండకూడదు. మిగతా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మరొక సందర్భంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే బాల్య వివాహాలు ఏం చేస్తూ ఉన్నారంటే 15 సంవత్సరాలు 18 సంవత్సరాల లోపల అమ్మాయి ఎప్పుడు పెళ్లి చేద్దామని మన యొక్క అమ్మలకు మన యొక్క నాయనలకు చాలా ఆతృత అవుతుంది. బాల్య వివాహాల వల్ల విపరీతమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఆ పిల్లలు 25-30 సంవత్సరాలకి వారు ముసలైనటువంటి అవకాశం వస్తుంది. వారికి పెరిగేటటువంటి సంతానం కూడా, వారు పుట్టేటటువంటి సంతానం కూడా మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటారు. కాబట్టి బాల్య వివాహాలను నిరోధించాలి. ఇకపోతే రెండవది, అభివృద్ధి గ్రామాభివృద్ధి జరగాలంటే చదువుకున్నటువంటి యువకులు చాలా ముఖ్యం. చదువుకున్నటువంటి యువకులు మోడల్గా ఉండాలి. చదువుకున్నటువంటి యువకులు మోడల్గా లేకపోతే గ్రామము అభివృద్ధి జరిగేటటువంటి అవకాశమే ఉండదు. మరి ఇక్కడ చూసినట్లయితే తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఉస్మానియా యూనివర్సిటీ అనేటటువంటి యూనివర్సిటీ ఉంది హైదరాబాద్లో. అది నిజాం ప్రభుత్వం కట్టినటువంటి యూనివర్సిటీ. ప్రతి సంవత్సరము విదేశాల నుండి, ప్రపంచం నుండి, భారతదేశంలో నుండి హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి 9,000 మంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతూ ఉన్నారు. కానీ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మన గ్రామం నుండి ఎంతమంది ఉన్నారట అనేటటువంటి విషయాన్ని యువత మీరు ప్రశ్నించుకోవాలి. మీరు నన్ను తిట్టినా పర్వాలేదు, నన్ను మీరు ఏమన్నా పర్వాలేదు, నేను చెప్పే విషయం మాత్రం నేను చెప్తాను. తర్వాత నిర్ణయించుకోండి. ఈ పిల్లలందరూ రేపు బాగుపడాలంటే యువత కూడా మార్గదర్శకంగా ఉండాలి. మన కార్యక్రమాలన్నీ మార్గదర్శకంగా ఉండాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో 4,000 మంది ఒకసారి 4,000 మంది కూర్చొని లక్షలాది పుస్తకాలు, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పుస్తకాలు చదవడానికి ప్రభుత్వము 4,000 మంది కూర్చొని చదువుకునేటటువంటి లైబ్రరీని ఏర్పాటు చేసింది. 4,000 మంది వారికి ఇష్టమైనటువంటి పుస్తకాలు గంటల తరబడి చదువుకోవడానికి 365 రోజులు రాత్రింబవళ్ళు తెరిచే ఉంటుంది. ఆ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ఎవరైతే అందులో ప్రవేశిస్తారో, ఎవరైతే అందులో చదువుతారో అటువంటి వాళ్ళు చాలా మేధావులుగా ఉంటారు. మనకు ఉద్యోగాలు ఈ గ్రామానికి రావడం ఎందుకు లేదు? మనం ప్రశ్నించుకోవాలి. మనం చదువుతా ఉన్నాం. 35 సంవత్సరాల క్రితం నాకు ఒక ఉద్యోగం వచ్చింది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి మా ఊళ్ళో? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. మనం పుస్తకాలు చదవం. మన యొక్క భారతదేశాన్ని నిర్మాణం చేసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవితాలను చదవము. అంబేద్కర్ని చదవము, రాజ్యాంగాన్ని చదవము. మరి ఆడపిల్లలు విద్య చదువుకోవాలని జ్యోతిరావు పూలే గారు దంపతులు పాఠశాలను నిర్వహిస్తే జ్యోతిరావు పూలే యొక్క భార్య ఆమె పాఠశాలకు వెళ్ళి పిల్లలకు చదువు చెప్పకుండా ఆమెకు కామెడీ వేసినటువంటి, దండ వేసినటువంటి ఆ యొక్క స్థితి మనకు తెలియదు. ఈరోజు చదువుతున్నామంటే జ్యోతిరావు పూలే యొక్క భార్య
ఆడపిల్లలకు పాఠశాల నిర్వహించడము, పాఠాలు చెప్పడం. ఈరోజు బానిస బతుకులు అనేటటువంటి పుస్తకాన్ని చదవండి, అంబేద్కర్ యొక్క ప్రసంగాలు చదవండి, శివాజీ మహారాజు గారి నుంచి చదవండి. ఇవన్నీ చదవకుంటే మనము జాతిని ఎలా నిర్మాణం చేస్తాం ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఏమి నిర్మాణం చేస్తాం మనం? ప్రతి సంవత్సరము మన గ్రామంలో వందలాది మంది పిల్లలు చదువుతూనే ఉన్నారు. వందలాది మంది పిల్లలు 10వ తరగతి ఎంతమంది పాస్ అవుతున్నారు? నర్సు ట్రైనింగ్ ఎంతమంది చేస్తూ ఉన్నారు? టీచర్ ట్రైనింగ్ ఎంతమంది చేస్తూ ఉన్నారు? డాక్టర్స్ ఎంతమంది అవుతున్నారు? ఎంపీడీఓలు ఎంతమంది అవుతున్నారు? ఎంఆర్ఓ వాళ్ళు ఎంతమంది అవుతున్నారు? మరి మనం ఒకసారి చూసుకోవాలి. ఎందుకు చదివిస్తున్నాం మన పిల్లలను? మనం ఎందుకు చదువుతున్నాం? మన తల్లిదండ్రులు చదివిస్తే మనం ఎందుకు చదువుతున్నాం అనేటటువంటి ప్రశ్న మనం ఒకసారి వేసుకోవాలి. ఏది లేకుండా ఎల్లకమల్లకు చదివిస్తే, 7-8 చదివిస్తే, బాల్య వివాహాలు చేస్తే, మీరు పెట్టుబడి పెట్టినటువంటి 10 సంవత్సరాలు పెట్టుబడి వ్యర్థము. మన తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడిని మనము ఊహించకుండా మనం ఎన్నో ఉద్యోగాలు పొందే స్థితిలో ఉన్నప్పటికీ, ఎన్నో రకాల ప్రైవేట్ జాబ్స్, ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ఉద్యోగాలు మేలైనటువంటి ఉద్యోగాలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ వ్యర్థంగా మనం రాజకీయాల వైపు వెళ్తా ఉన్నాం. ఇది సమాజానికి అంత మంచిది కాదని నా అభిప్రాయం. మీరు యువకులు సాధించేటటువంటి ఈ యొక్క వయస్సులో ఉన్నారు, మీరు ఏదైనా సాధించవచ్చు. యోగి వేమన ఒక మహారాజు, కానీ అతను తపస్సు చేసి నేను సాధించాలనుకున్నాడు. ఆయన గొప్ప యోగి అయిండు. ఇంకా 1000 సంవత్సరాలు అయితే కూడా అతని యొక్క రచనలకు ముగింపు అనేటటువంటిది ఉండదు. మరి భారతదేశంలో హైదరాబాద్లో ఉన్నటువంటి కంచ ఐలయ్య అనేటటువంటి ఒక కుర్మగొల్ల వ్యక్తి, ఆయన మన భారతదేశానికి గొప్ప సంపదగా ఉన్నాడు. అటువంటి ఆ వ్యక్తికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే లండన్ పార్లమెంట్ దద్దరిల్లుతుంది. అంత గొప్ప వ్యక్తులు ఉన్నారు. అటువంటి వారి గురించి మనం చదవం. ఏదో చదువుతాం, 4 అక్షరాలు, ఓ 10 ఏళ్ళు పాఠశాలకు పంపిస్తాం, గడపసులతో బాణం పెట్టుకోపోతాం, పాఠశాల జీవితాన్ని నాశనం చేసుకొని పెళ్లిళ్ళ వైపు పెడతాం. నేను కలెక్టర్ కావాలనుకుని ఎంతమంది పిల్లలు అనుకున్నారు? నా కొడుకు టీచర్ కావాలని ఎంతమంది అనుకుంటున్నారు? నా కొడుకు ఒక గొప్ప పోలీసు కావాలి, ఎస్ఐ కావాలని ఎంతమంది పిల్లలు అనుకుంటున్నారు? మీరు అది అనుకున్నప్పుడే మన తాత ముత్తాతలు చిన్నప్పుడు మామిడి చెట్టు పెడుతుంది, చింత చెట్టు పెడుతుంది. నేను చనిపోతే నా మునిమనుమలు తినాలనేటటువంటి ఒక ఆలోచన, ఒక ఆకాంక్షతో, దూరదృష్టితో వారు పెడుతుంది. మనం ఏం పెడుతున్నామమ్మా? ఇప్పటిదాకా మాట్లాడుతుంది. నా పాఠశాలలో 500 మంది పిల్లలు నిరంతరంగా నా పిల్లల కన్నా నా పిల్లలకు ఒక అక్షరం చెప్పలేదు. అక్షరం సాక్షిగా నా జీవితంలో నా పిల్లలకు ఒక అక్షరం చెప్పలేదు. నా పాఠశాల విద్యార్థులు 4 గంటలు పోయి తల్లిదండ్రులను లేపి కూర్చోబెట్టి చదివించినటువంటి చరిత్ర ఎల్లం లాజర్ సాబ్. మా అమ్మ నోటి అక్షరం రాంది, నాకు భూమి చదివిస్తే నేను టీచర్ అయినా. నా బిడ్డ 10 లక్షల మందిలో ఎగ్జామ్ రాస్తే ఆల్ ఇండియా లోపల 80,000 ర్యాంకు, ఆ 2 లక్షల ఎస్సీల లోపల 4వ ర్యాంకు. తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ సీట్లు 175 ఉంటే ఆంధ్రాకు 25 సీట్లు, 135 సీట్ల లోపల 10,000 మంది ఎస్సీలు రాస్తే నా బిడ్డ 132 నంబర్. ఎట్లా చదివింది వాడు ఎట్లా చదివిండు? నాకు చూస్తే పాడగోడలు, ఇల్లు గట్టలేరు. రేపు ప్రపంచ స్థాయిలో ఉన్నారు నా పిల్లలు. ప్రపంచ స్థాయిలో ఉన్నారంటే నేను మంచిగా పోకలు తినొచ్చు, సిగరెట్లు తాగొచ్చు, బీడీలు తాగొచ్చు, 1,60,000 జీతము 30 రోజులకు నేను ఏం బెక్క చేయొచ్చు. కాలు ప్రశ్న మనం వేసుకోవాలి, శిక్ష మనం వేసుకోవాలి. మన పిల్లలు బాగా కావాలంటే శిక్ష మనం వేసుకోవాలి, తల్లిదండ్రులు శిక్ష వేసుకోవాలి. మనం ఏం చేస్తా ఉన్నాం? వ్యర్థమైనటువంటి అలవాట్లకు వెళ్తా ఉన్నాం. ఖర్చు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం మనం.
కాబట్టి మీరు ఈ అవునన్నా కాదన్నా నన్ను మీరు ఏమైనా అనుకోండి, ఈ ఆల్కహాల్ అనేటటువంటిది మంచిది కాదు. తల్లిదండ్రులైనటువంటి వారికి ఆల్కహాల్ అంటే మద్యం, బీరు, విస్కీ, బ్రాండీ, వాటర్ ఇది మంచిది కాదు. అది మన పేగులను, మన గుండెలను, మన ఊపిరితిత్తులను, మన యొక్క కాలేయాన్ని, మన యొక్క శరీరం అంతా కూడా నాశనం చేస్తుంది. మనం తినే తిండి, మనం తాగే కూల్ డ్రింకులు, మనం వేసేటటువంటి పొలాలకు చల్లేటటువంటి స్ప్రే చేసేటటువంటి ఎండోసల్ఫర్ రకరకాలైనటువంటి మందులు కలిపినటువంటి కూల్ డ్రింక్స్, ఆ కూల్ డ్రింక్స్ లోపల ఒక ఎముకను తీసుకొని వచ్చి ఆ కూల్ డ్రింక్లో దాచండి, 3 నెలలు పెట్టండి. అంతే పరిమాణంలో ఒక ఎముకను తీసుకొని వచ్చి లోతైనటువంటి మన పెంట గోతిలో దాచండి. 6 నెలల తర్వాత 2 చేయండి. ఏది ఉంటుందో ఏది ఉండదో ఆలోచించండి. కూల్ డ్రింక్లో ఉన్నటువంటి ఎముక అది కూర్చోబట్టి తుమ్మిరైపోతుంది, ఉమ్మురైపోతుంది, గూడెం అది పసుమైపోయినట్టు. అదే పెంటలో ఉన్నటువంటిది అదే రకంగా ఉంటుంది. కాబట్టి మరి నేను అధికంగా మరొక సందర్భంలో నాకే వేదిక ఏదైనా ఉంటే చెప్తాను. కానీ ప్రియమైన విద్యార్థుల సూచన ఒకటి ఏంటంటే, విద్వాన్ సర్వస్వ భూషితం, విద్వాన్ సర్వస్వ భూషితం. విద్య అనేటటువంటి ప్రపంచంలో ఎక్కడైనా మనలను గెలిపిస్తుంది, ప్రపంచంలో ఎక్కడైనా మనలను సన్మానిస్తుంది. కాబట్టి విద్య వల్ల, విద్యకు పోటీ ఎవరు లేరు. అన్ని రంగాల్లో పోటీ ఉంది. వ్యాపారంలో పోటీ ఉంటుంది, రాజకీయ పదవుల్లో పోటీ ఉంటుంది, తర్వాత మిగతా అన్ని విషయాల్లో పోటీ ఉంటుంది. కానీ విద్య అనేటటువంటిది నీవు ఎంత విద్యను నేర్చుకుంటే అంత ఉన్నత స్థాయికి ఉంటావు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా మీరు మంచిగా చదువుకుంటారని, రాబో కాలంలో మన తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో కలెక్టర్లు కావాలి, టీచర్లు కావాలి, ఎంపీడీఓలు కావాలి, రాజకీయ నాయకులు కావాలి, పెద్ద పెద్ద పదవులు పొందాలని మిమ్మల్ని దీవిస్తూ ఆ రకంగా కోరుకుంటూ తల్లిదండ్రులైనటువంటి మీకు కూడా నమస్కరించి చెప్తా ఉన్నానమ్మా. మీ పిల్లలు బాగుపడాలంటే మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళ ముందర టీవీలు చూడకూడదు, వాళ్ళ ముందర ఎట్టి పరిస్థితులు టీవీ చూడకూడదు, ఫోన్ చూడకూడదు. కాబట్టి ఈ నియమాలు నేను ఒకవేళ చెప్పి మీకు బాధ పెట్టినట్లయితే నన్ను క్షమిస్తానని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మరి ఇంకా మా పాఠశాల ఇరుగ్గా ఉన్నది. ప్రధానోపాధ్యాయులు మీకు పోస్టులు ఏవైతే అవసరం ఉన్నాయో సర్పంచ్ గారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వారికి నివేదిస్తే మరి అందరం సహకరిస్తాం. ఒకవేళ మన పాఠశాలకు స్థలం విషయంలో ఏమైనా పెద్దలు ఆలోచన చేస్తే నా వంతు నేను 50,000 రూపాయలు ఇస్తాను. నా వంతుగా 50,000 రూపాయలు ఇచ్చి ఈ యొక్క నేను పుట్టిన నా ఊరికి నిర్ణయాన్ని తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఈ గ్రామ ప్రజలందరికీ అందించినందుకు. ఇప్పుడు ప్రతిరోజు మన పాఠశాలలో తిరిగేటటువంటి అమ్మాయి పేరు మాకు తెలుసు, మీ గ్రామంలో తిరిగేటటువంటి అమ్మాయి పేరు మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేటటువంటి ఒక అమ్మాయి నా పేరు చెప్పుకోండి అన్నట్టు వస్తుంది. మరి ఆమె పేరు ఏందో మీరు కూడా ఆలోచన చేయాలి. మరి ఎవరు చెప్తారో చూద్దాం, ఆలోచిద్దాం.
సరిత మమత నిఖిత రెండు జల సీత ప్రతిమ ఫాతిమ మహిమ ఉమా సత్యభామ ఏంటంటే పేరు దీంట్లో రాదు, యూట్యూబ్లో వస్తుంది. ఏంటంటే అమ్మాయి పేరు మా పాఠశాలలో సాయిపల్లి అని రాపించింది. ఏంటంట మరి ఇప్పుడు రాణి రాసుకోవాలా సాయిపల్లి రాసుకోవాలి? ఎలా ఉంది? బాగుంటే చెప్పట్లు, బాగలేకపోతే ముచ్చట్లు. డాన్స్ బాగా అనిపిస్తే చెప్పట్లు, బాగలేకపోతే మన ముచ్చట్లు మనకి. దగ్గరికి జరుగుతుంది. ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు డైట్ వికారాబాద్లో మాకు సీనియర్ అయినటువంటి మాకు బాగా ర్యాగింగ్ చేసి మా చేత రికార్డు రాపించి నానా విధాలుగా చిత్రహింసలు పెట్టి పెట్టనట్లుగా చూసి చూడనట్లుగా ఉన్నటువంటి మా అన్నగారు, మాతో పాటు సహోపాధ్యాయులు, అలాగే డిఆర్పి కూడా సాయిల్ సార్ని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని స్వీట్గా ఇస్తారని, అందరికీ స్వీట్ తినిపించేటట్టుగా ఇస్తారని
మణికంఠ ఏడ ఉన్నా తొందరగా ఇక్కడికి రావాలి. మణికంఠ నీ కొరకు వెయిటింగ్ లో ఉన్నాం మేము, తొందరగా రా. సభకు నమస్కారం. ఇలా పాఠశాల ప్రజల పద్ధతి సభాధ్యక్షులు గారు మరియు గ్రామ ఉత్తమ పౌరు సర్పంచ్ గారు శ్రీ ముగలప్రసాద్ గారు మరియు గ్రామ సర్పంచ్ శ్రీమతి లక్ష్మీ గారు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి అరుణ గారు మరియు గ్రామంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెచ్చిన వార్డు మెంబర్లు మరియు మాజీ ఎంపీటీ సభ్యులు, మాజీ సర్పంచులు, గతంలో పనిచేసిన ఎస్ఎస్ చైర్మన్ సాయిలన్న కానీ ఇంటర్ ఎస్ఎస్ చైర్మన్ అందరూ కానీ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు చిన్నారి అందరూ కూడా హృదయపూర్వక సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ నేను ప్రతి సంవత్సరం కూడా అటెండ్ అవుతున్నా. ఇది తర్వాత 3వసారి వార్షికోత్సవం చెప్తున్నాను. అయితే గతంలో కూడా నేను అటెండ్ అయ్యాను. ఎప్పుడు అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వచ్చి మిత్రులు గ్రామస్తులందరూ కూడా ఉద్యమ సమయంలో సత్యవతి చేసేటప్పుడు కానీ అక్కడ మనము చెట్టు దగ్గర మీటింగ్లో అక్కడ కూడా పాల్గొనడం జరిగింది. చాలామంది కూడా నాకు వాళ్ళ పేర్లు తెలియకపోవచ్చు కానీ ముఖ పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను దగ్గరలో ఉన్న గోకపత్ర గ్రామంలో రామశాన్ గారి టీచర్గా పనిచేశాను. అందరూ కూడా తెలుసు. మీ యొక్క పిల్లలు ఉన్నత పాఠశాల గోకపత్రకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలామంది నన్ను గుర్తుపట్టినారు. నేను వాళ్ళు చెప్పలేదు కానీ ఆ సబ్జెక్ట్ గురించి వాళ్ళ స్నేహితులు వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే నేను అదే పాఠశాలలో ప్రైమరీ స్కూల్లో చెప్పాను కనుక ఏ విధంగా చెప్తాడు సార్ అనేది వాళ్ళ దోస్తు పిల్లలు మాట్లాడుకుంటున్నారు. అంటే మామూలుగా కలిసినప్పుడు సార్ వచ్చింది మాట్లాడుకుంటే కనుక ఆ విధంగా పరిచయం ఉంటాయి కానీ కొన్ని సందర్భాలు ఉండొచ్చు. అయితే మనం ఎప్పుడు కూడా పిల్లలకు హాని తెలపకుండా మేలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు గుర్తుంటారు. అయితే ఇప్పుడు పరశురామ అన్నట్లు మేము డైట్లో ఏం చేసేవాళ్ళము, మామూలుగా ఆయన ర్యాగింగ్ అది అంటాం, అదంతా ఏం లేదు. కేవలం వాళ్ళకు నేర్పించడంలో, రికార్డు రాయించడంలో, సీనియర్లకు సహకరించడంలో, అంటే ఏ విధంగా మెలకువలు ఏ విధంగా ఉంటాయి, మనం ఉపాధ్యాయ వృత్తిలో ఛాత్రోపాధ్యాయులో ఉన్నాం, ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్తే ఏ విధంగా నేర్చుకోవాలి, ఏమేమి ఉంటాయనే అంశాలు మాత్రమే తెలియజేస్తూ వాళ్ళలో ఉన్న కళను అయితే అప్పుడే ఆయనతో పాటలు పాడించడము, డ్యాన్స్ మామూలుగా కొంత వేరే వాళ్ళతో డ్యాన్స్ చేయించడం, అంటే ఎవరికో కళ మనందరిలో కూడా కళలు. ఇప్పుడు సార్ ప్రోగ్రామ్ పెట్టిన ఎందుకంటే పెట్టిన కోసం ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్న కళలను బయట పెట్టడానికి మనకు అందరికీ కూడా కళలు ఉంటాయి. మొత్తం కళలు ఎన్ని అంటే మామూలుగా మనకు అంత తెలిసిన విషయమే 64 కళలు. 64 కళల్లో మనలో దాగి ఉన్న కళ ఏంది అనేది మనం తెలుసుకోవాలి. చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నారు. మన సినిమాలో చూస్తున్నాం, టీవీ షోలు చూస్తుంటాం. డి స్టార్ట్ అయిందంటే మనం దానికోసం వేట్ చూస్తున్నాం. మరి ఈరోజు డి ప్రోగ్రామ్ ఉంది, వారంలో వచ్చేది 2 రోజులు డి ప్రోగ్రామ్. ఆ డి ప్రోగ్రామ్ వస్తుంది, డి ప్రోగ్రామ్ కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకు డ్యాన్స్ బాగా చేస్తారు, పలానా మాస్టర్ బాగా చెప్తుంటారు, పలానా డ్యాన్స్ మాస్టర్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన స్టూడెంట్స్ అంటే చాలా ఇష్టం, చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాను అంటే అందులో నృత్యం అనేది ఒక కళ. ఆ కళని వాళ్ళు బయట పెడుతున్నారు. బయట పెట్టడం టీవీ షోల ద్వారా మనము ఎక్కువ మొత్తం చూస్తున్నాం. మనం చూడడం ద్వారా వాళ్ళకి రేటింగ్ వస్తుంది, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కనుక ఆ విధంగా టీవీ వాళ్ళు వెళ్ళిపోతుంది. ఇక్కడ మన సార్ మన పిల్లల యొక్క దాగి ఉన్న కళను బయటపెట్టడానికి ఈ సంవత్సరం పాటు అక్కడక్కడ కొన్ని క్లాసులు తీసుకొని వాళ్ళతో నృత్యం చేయిస్తున్నాడు కనుక మన గ్రామస్తులందరూ చాలా సంతోషించాల్సిన విషయం. అదేవిధంగా వీళ్ళతో పాటలు పాడించడం కానీ, మిమిక్రీ చేయించడం కానీ, ప్రతి అలవాటు కూడా అంటే అన్ని రకాల 64 కళలో ఏదో కళని బయట పెట్టడానికి సృజనాత్మక కార్యక్రమాలు చేపట్టి వాళ్ళలో సృజనాత్మకతను బయటికి తీస్తున్నాడు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, వీటి ద్వారా బయటికి తీస్తున్నాడు. చదవడం ఎక్కడ చేస్తున్నాం అంటే అందరం పాఠశాలకు వస్తాం. అందులో కొందరు మెలుపుగా మరి ఇంతకుముందు నాగేశ్వర చెప్పినట్లు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ వివిధ కార్యక్రమాలు ఏర్పడి తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్గా ఎదిగి తర్వాత లాస్ట్ రాని వాళ్ళు టీచర్ ఉద్యోగాలు చేసుకుని చాలా మంది జీతాలు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది మనం ఏం చేస్తున్నాం, మన ఏరియాలో ఎక్కువగా టీచర్ ఉద్యోగం చూస్తున్నాము, కానిస్టేబుల్, ఎస్ఐ ఈ చిన్న జాబులు చూస్తున్నాం. ఉన్నత స్థాయిలకు మన వాళ్ళు వెళ్తున్నారంటే చాలా తక్కువ మంది. ఎందుకంటే పోటీ తక్కువ చేయకుండా మనం చదువుతున్నాము. చాలా పోటీ తక్కువతో కలుగుతుంటారు. అంటే వాడు ఫస్ట్ వస్తున్నాడు. అదే మామూలుగా క్లాసులో ఏం చేస్తున్నాం, పిల్లలు వానికి నాకన్నా ఎక్కువ మార్క్ ఎక్కువ వచ్చిందంటే గిల్టీగా ఫీల్ అవుతాడు. హైయెస్ట్ పిల్లవాడు ఈక్వల్ ఉన్న పిల్లవాళ్ళు అరే వానికి నాకు ఎక్కువ మార్క్ ఎట్లా వచ్చాయి, ఇందులో బాగా పోటీ తత్వం అలవర్చుకొని చదివితే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. కనుక విద్యార్థుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా
నేను అందరితో ముందు నేను ఉండాలి, నేను కూడా ఫస్ట్ రావాలన్నట్టు ఆశించాలంటే మీ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలకు అనుగుణంగా సార్ పాఠం చెప్తున్నాడు, పాఠం చెప్పిన నీకు అర్థం కాలేదు డైరెక్ట్ అడగండి, సారు ప్రయత్నం చేస్తారు, టీచర్లు అర్థం చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక వ్యక్తి మంచిగా చెప్తలేము వేరే సార్తో చెప్పించడం జరుగుతుంది. అవి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులందరూ కూడా అన్నీ కూడా అవగతం చేసుకునే విధంగా పాఠాలు అవగతం అయ్యే విధంగా చూసుకోవాలి. అంటే మీకు తెలియదు, చిన్న స్థలంలో తెలియదు, స్టాండర్డ్ పెరిగే కొద్దిగా అది నాకు అర్థం కాలేదు అన్నట్లు పిల్లలంతా అడగలేరు అనుకోండి. ప్రతి ఒక్కరు కూడా మనం నేర్చుకుంటున్నామంటే ఎప్పుడు నేర్చుకుంటున్నట్లు, మనం ప్రశ్నిస్తేనే నేర్చుకుంటున్నట్లు. పిల్లవాడు మనం అనుకుంటాం మా పిల్లవాడు హుషారు ఎప్పుడు అంటున్నాము, పిల్లవాడు ఇంటికి వచ్చి రైమ్స్ మామూలుగా ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్కి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత రైమ్స్ చెప్పడం, ఇంటికి వచ్చి 2-3 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల మా పిల్లవాడు ఇంగ్లీష్లో మాట్లాడేది అని అమ్మోళ్ళు అక్కోళ్ళు కూలి వెళ్ళిన దగ్గర మాట్లాడతారు. అంటే ఎందుకు 2-3 ముక్కలు వాళ్ళు బాగా పట్టించి చెప్పడం ద్వారా అది ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాం. మనం కూడా మన పాఠశాలలో కూడా ఇంగ్లీష్ నేర్పుతున్నాం, కానీ మనం ఎక్కువగా వల్లే వేయడం అంటే బట్టి పట్టడం ఎక్కువ చేస్తలేము. ఎక్కువసార్లు అదే ఉదయం చెప్పిన అంశమే సాయంత్రం వరకు ఒకటే ఎక్కువ చేస్తలేము కనుక పిల్లలు మర్చిపోతున్నాం. ఆ విధంగా కాకుండా ఇంటి దగ్గర కూడా మీరు ఈరోజు పాఠశాలలో ఏం జరిగింది, ఏం నేర్చుకున్నాము, పిల్లలు ఏం నేర్చుకున్నారు, హోంవర్క్ చేశారా లేదా, చిన్న అంశాలు అడిగి తెలుసుకుంటే ఖచ్చితంగా మనసులో కూడా ఈరోజు చాలా స్కూల్లో చేస్తున్న అంశాలు మా నాన్న, మా బాబాయ్, మా పిన్ని, మా అమ్మ, మా పెద్దవాళ్ళు ఎవరైనా తాతయ్య అడుగుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ప్రతిరోజు పాఠశాలకు శ్రద్ధగా వచ్చి ఏకాగ్రతగా చదవడానికి అవకాశం ఉంటుంది. కనుక మీ తల్లిదండ్రులందరూ చిన్న సూచన, మన పిల్లలు ఏం చదువుతున్నారో మనం చూద్దాం, మీ దగ్గర హోంవర్క్ చేశారా లేదా అనేది చూద్దాం. ఏమేమి ప్రతి అంశం కూడా అడిగి చేస్తున్నాము, వాళ్ళకే పాఠాలు చెప్తున్నాము, గేయాలు చెప్తున్నాము, పద్యాలు చెప్తున్నాము, రైలు చెప్తున్నాము, స్టోరీ వివిధ అంశాలు స్టోరీ చెప్తున్నాము. ప్రతి అంశాన్ని కూడా అడిగి తెలుసుకుంటే పిల్లవాడు నేర్చుకోవడానికి పుస్తకాలు చూపిస్తాడు, నాకు కూడా వచ్చు అన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది. రైమ్స్ అని చెప్తున్నా కానీ పిల్లవాడు ఎక్కువగా బయటపడడానికి చిన్న కార్యక్రమం చెప్తాను కనుక ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పాఠశాల పైన దృష్టి పెట్టి పాఠశాల అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వామ్యం అవుతారని తెలియజేస్తున్నారు. సారు చెప్పినట్టు పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఇంతకుముందు చూస్తున్నాం ఆల్రెడీ ఏకలవ్య ద్రోణాచార్య డైలాగ్ చెప్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు మనం వీధి నాటకాలు ఆడుతుంటాం, నాటకాలు ఆడేటప్పుడు మనం ఏం చేస్తుంటాము, ఒక డైలాగ్ చెప్పేదంటే మనకు రాదు, మన వెనకాల మన పంతులు మీద డైలాగ్ మొత్తం కంటిన్యూ చేస్తుంటాం, మనం చూసింటాం. అంటే మనకు అంత పెద్ద డైలాగ్ చెప్పడానికి మనము వెనక ముందు అవుతున్నాం, కానీ చిన్న స్థాయి పిల్లలు కూడా ఆ డైలాగ్ డెలివరీ విధంగా ఫ్లోయింగ్ ఏమాత్రం తడపడకుండా ఫ్లోయింగ్ డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. పెద్దవాళ్ళ మనమే ఆ డైలాగ్ వెళ్ళిపోతున్నాం, ఓన్లీ మనం వేషాలు వేసుకుంటాము, నిలబడతాము, మనకు 1-2 డైలాగ్ చెప్పినప్పుడే మన పంతులు అందుకొని మొత్తం పూరిస్తుంటారు, అవి తగ్గిస్తున్నాం చూసినాం చాలా మంది. కానీ చిన్న పిల్లలు అంతమంది డైలాగులు నేర్చుకొని వాళ్ళ యొక్క అభినయంతో వ్యక్తపరుచులు అంటే ఎంత కృషి చేసింటారు, ఉపాధ్యాయులు చేసిన వల్లనే పిల్లవాడు ప్రదర్శిస్తున్నాడు. అది కొంచెం చిన్నారులందరూ కూడా డ్యాన్స్ నృత్యాలు చేయడం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ విధంగానే పిల్లలందరూ మన ప్రభుత్వ బడికి పంపించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి కూడా అందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ చిన్న అవకాశాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. సార్ ఈ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మాకు అందించినందుకు కృతజ్ఞతలు తెలుసు. సార్ కొద్దిగా దూరంగా వెళ్ళాలంట కాబట్టి లాజర్ సార్ని పంపిద్దాం. మా యొక్క పాఠశాల చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా లాజర్ సార్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్, తీసుకో. ఆ గ్రామానికి చాలా గొప్ప సేవ చేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు మిమ్మల్ని నేను ముందు సన్మానిస్తాను. అవకాశం నాకు వచ్చిన తర్వాత మీరు మా పిల్లలకు మీ సేవ చాలా గొప్ప ఉంది, ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దిన మీకు నేను రుణం తీర్చుకోవాలి కాబట్టి మీకే ముందు సన్మానిస్తాను. అవకాశం నాకు. థ్యాంక్ యూ సార్. ఆశీర్వాదాలు అన్నారు.
ఇప్పుడే వచ్చేసినటువంటి మండల విద్యాధికారి వెంకటస్వామి సార్ గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం సార్. అలాగే బానుపేట ఎల్ఎఫ్ఎన్హెచ్ఎం నరసింహ సార్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు గురువు గారికి శిష్యులకు ఎలాంటి అనుబంధం ఉంటుంది? ఈ నాటిక చాలా చక్కగా ఉంటుంది. మన ప్రతి ఇంట్లో జరిగేటటువంటి నాటికను గురు శిష్యుల మధ్యలో ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విధంగా మా పాఠశాల ఉపాధ్యాయుల చేత రచించబడినటువంటి ఒక చిన్న నాటికను మీ ముందు ప్రదర్శించడానికి మేము రాబోతున్నాం. కాబట్టి ఒకసారి తిలకించాల్సిందిగా, అలాగే ఈ నాటిక చూసిన తర్వాత ఎవరికైనా అలాంటి కోరికలు ఉంటే మానుకోవాలని కోరుతూ ఈ నాటికను ప్రవేశిద్దాం. సార్ మౌత్ పీస్ తీసుకోండి. హలో, గురుగారు 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 ఏంటో తెప్పించావరా చెవట? అరే చెవట అంటే ఏమిటిరా? చెవట ఉంది కానీ చెవట అంటే నాకు కూడా తెలియదురా. గురుగారు 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 అబ్బబ్బా, మళ్ళీ ఏందిరా పడుతాయి? అరే గురుగారు మళ్ళీ ఏందో అంటున్నారా? ఒరే రాసుకోరా, మళ్ళీ మనకు ఎప్పుడు తిక్కరేగుతుందో తెలియదు, కానీ అప్పుడు కానీ మనం చెప్పలేదు అనుకో మనకు తొడపాసం తప్పదురా. అందుకే రాసుకోరా ఒరే. గురుగారు 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 మీ దుంపతగా ఏంట్రా మళ్ళీ మళ్ళీ గురువుగారు గురువుగారు అని కాకి అరుపులు ఎందుకు అరుస్తున్నారు? గురుగారు ఒరే చూసావా, గురుగారు మళ్ళీ నాడు, ఇది కూడా రాసుకో. ఇవన్నీ గురుగారు మనకు ఎప్పుడు అడుగుతాడు? నాకేం అర్థం కావడం లేదు. అయినా ఇందులో ఏమర్థం ఉందని? గురుగారు 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 మీ దుంపదగా ఏంట్రా మళ్ళీ మళ్ళీ గురువుగారు గురువుగారు అని కాకేర్పులు ఎందుకు అరుస్తున్నారు? గురువుగారు ఇంతకీ మనం ఒరే నువ్వు చెప్పురా. నేను కాదు, నువ్వే చెప్పురా. నేను చెప్పను, మీరే చెప్పండి. ఒరేయ్, మీ వాదోపవాదాలు ఆపి మీరేం అడగాలని అనుకుంటున్నారో చెప్పి చావండ్రా. అంటే గురుగారు ఈరోజు ఒరే ముంగి సమూతిన కొడక, ఈరోజు అంటూ ఆపుతున్నావేమిరా? చెప్పి చావరా సన్యాసి. అంటే గురుగారు మేము అడిగిన ప్రశ్నలకు మీరు మాపై కోపగించుకోరు కదా? కోపడరు కదా గురుగారు? మరేం కోపడను కానీ మీరేం అడగాలనుకుంటున్నారో సెలవు ఇవ్వండి. అయితే మరేం లేదు గురుగారు, ఇవాళ మాతాజీ గారు లేరు కదా, మనం ఎలా బతకాలి? మన భోజనం ఎవరు పెడతారు అని అడుగుతున్నాం గురుగారు. అరే నిజంగానేరా, మీ మాతాజీ నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది. మరి గురుగారు మాతాజీ ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? మళ్ళీ రాదా? మరి మనం ఎలా బతకాలి? మనకు తిండి పెట్టేది ఎవరు? గురుగారు మాతాజీ ఎక్కడికి వెళ్ళింది? సమాచారం అందిందా? మరి మనం వెళ్ళి మాతాజీని బతిమాలి తోలుకొని వద్దామా గురువుగారు? ఒరేయ్, అది అంత సులభమైన పని కాదురా. మీ మాతాజీకి పట్టు చీర కావాలంటారా, అందుకో అలిగి వెళ్ళిపోయింది. ఓం నమ శివాయ. ఈశ్వర శంకర పరమేశ్వర స్వామి. గురుగారు ఒరేయ్ నువ్వు ఆపరా. గురుగారు మాతాజీకి పట్టు చీర ఇప్పించవచ్చుగా? మరేమో మీరు పప్పు నెయ్యి తిని పొట్ట పాండవుల గుట్టగా మార్చింది. మరి మీ అమ్మగారికి పట్టు చీర ఇప్పించవచ్చుగా?
వామ్మో! ఇప్పుడు అనిపించిందా ఎలా ఉంటుందో? క్షమించండి గురువారు, వారిని వదిలేయండి. ఇంతకు మనం ఇప్పుడు మాతాజీని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. లేనిచో మన కడుపు మాడి పడిపోతాం. ఆ తర్వాత మనల్ని ఆదుకునేవారు ఎవరు లేరు. గురుగారు, చక్కగా మాతాజీని బతిమిలాడి తీసుకుని వస్తే మనకి ఇంత తిప్పలు తగ్గుతుంది కదా. మరి మీరు ఈ వయసులో భిక్షాటనకు వెళ్తే ఆహారం స్వీకరించడం అంత సబాబు కాదు గురుగారు. వెర్రివాడ, భిక్షాటనకు వెళ్ళేది నేను కాదు, మీరు వెళ్ళి మనందరి కొరకు తీసుకొని రావాలి. వామ్మో! ఆవసంలో మాతాజీ లేకపోవడంతో ఇంతటి గట్టి పట్టిందా? నేను ఇప్పుడు ఎవరింటికి వెళ్ళాలి, ఏమని భిక్ష అడగాలి? అంతా అయోమయం. ఒరే, నువ్వు వెళ్ళిరారా? లేదురా, మన ఇద్దరం వెళ్దాం, రారా. అమ్మా కరుణామయ్, ఆకలిగా ఉంది. భోజనం చేసి 2 దినాలయ్యింది. కాస్త ఈ పూటకు భోజనం పెట్టవా తల్లి? లేదు మాత, మాకు భోజనం ఇస్తే నేను, మా గురుగారు, నాతో పాటు నా మిత్రుడు కూడా కలిసి తినాలి. అవునా? ఏమయ్యా, ఒకరికంటే పెడతాం కానీ అందరికంటే సాధ్యం కాదు. అయితే అమ్మ, నేను తింటాను, నాకు భోజనం పెట్టండి. కూర్చోండి. ఏంటమ్మా, ఈ పప్పులో ఉప్పు లేదు, ఉప్పులో కారం లేదు, అన్నమేమో మెత్తగా గంజిగా అయ్యింది. ఎలా తినాలి? వండటం రాదా? మంచి రుచికరమైన భోజనం వండి పెట్టవచ్చు కదా. ఒరే లేరా, మా ఇంట్లో ఉన్నది పెడితే పేర్లు పెడతావా? వామ్మో! ఈ గురుగారేంటో, ఈ మాతాజీని తిట్టడం ఏంటో, ఈ పట్టు చీర ఏంటో, మాతాజీ అలగడం ఏంటో, ఆమె అలిగితే నాకు ఈ ఆకలి మంట ఏంటో, ఏం చెయ్యాలో తెలియడం లేదు. గురుగారు, 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 గురుగారు. ఒరే వెదవా, వెళ్ళి 3 గంటలయ్యింది. ఆకలితో మాడిపోతున్న ఆహారం ఏది? గురువారు, ఆహారం కొరకు భిక్షాటనకు వెళ్తే అక్కడ వారు రుచికరమైన భోజనం పెట్టడం లేదు. అందుకని రుచికరమైన భోజనం అడిగినందుకు రుచికరమైన భోజనం పెట్టి తిననీయకుండా గెంటేసింది. ఒరే వెర్రివాడ, భిక్షాటనకు వెళ్ళినప్పుడు 4 అదుపులో పెట్టుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వారు పెట్టింది స్వీకరించాలి. రుచులు కోరవద్దు. అయితే గురుగారు, మనం ఈ రోజు కూడా శివరాత్రి ఉపవాసం తప్పగంటావా? మన గురువారు పట్టు చీర తేనంత వరకు మనం ప్రతిరోజు శివరాత్రి దీక్షలో ఉండాలి. ఓం నమః శివాయ. ఒరే, ఆకలిగా ఉంది, అలసటగా నీరసంగా ఉంది, నేను నిద్రపోతున్నారా? గురువారు, మేము కూడా పడుకుంటాం. ఒక్క పట్టు చీర గురువుగారి దగ్గర ఉన్న శిష్యుల్ని కూడా ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఎవరు పట్టు చీర అడగకండి. ఏంటో మీ అందరికీ మాటలు కొద్దిగా బోర్ అనిపిస్తుంది. ఈ ఎంతసేపు మాట్లాడతారు రాయనా ఇంకా అనేటటువంటి, కానీ మీరు అనుకుంటున్నటువంటి దానికి మించినటువంటి డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇప్పుడు రాబోతున్నాయి. మీరు కూడా చిందులేస్తారు. పేరుగల్ల పెద్దిరెడ్డి రాబోతున్నాడు. మరి పేరుగల్ల పెద్దిరెడ్డి ఏమేం చేస్తాడు, మరి ఎట్లా